మనకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అంతా స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అప్పట్లో హైదరాబాద్ మాత్రం 1.5 ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది స్వాతంత్రాన్ని స్వాగతించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. రజాకార్ మూవీ రిలీజ్ అవబోతుంది. యాటా సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారి మూవీలో ఇవన్నీ మనం కారణాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోయింది 1.5 ఇయర్ వరకు అన్న చూడబోతున్నామా, ఇంకేం చూడబోతున్నాం వారిని అడిగి డైరెక్ట్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు ఒక ప్రివిలేజ్ అనమాట. మీ అంత సీనియర్ డైరెక్టర్, మీరు టెలివిజన్లో మీరు అంటే తెలియని వాళ్ళు లేరు. మీరు ఎన్నో సీరియల్స్ డైరెక్ట్ చేశారు. ఐ హోప్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను సర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దిస్ ఈజ్ యువర్ డెబ్యూ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. దట్స్ గ్రేట్ అండి. మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఐ నో దట్. మీలాగే చాలామంది డైరెక్టర్స్ టెలివిజన్ వచ్చిన వాళ్ళు మంచి మంచి ప్లేసెస్లో ఉన్నారు. ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం వారి గురించి మాట్లాడుకోబోతుంది. అండ్ అలాగే మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ మీ ఫీచర్ ఫిలింకి కూడా చాలా చర్చలకి కారణమైంది, ప్రశంసలకు కూడా కారణమైంది. ఇప్పుడు దాకా సినిమా రాలేదు, జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్తోనే అంత టాక్ క్రియేట్ చేసింది. అంత పవర్ ఉన్న టాపిక్లా మాకు అనిపించింది. సరే, ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అనుకోబోతున్నారు మీరు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. సీజీలు అవుతున్నాయి. మేబీ ఫిబ్రవరిలో రావచ్చు. ఓకే సార్, ఏదైనా మూవీ రిలీజ్ అవ్వబోతుంది అంటే రిలీజ్ అయ్యాక మ్యాక్సిమం చర్చలు జరుగుతాయి దాని మీద. కానీ మీ మూవీకి టీవీల్లో డిబేట్లు నడిచాయి సార్. ఎందుకంటారు? ఆ స్టోరీ వల్ల అంటారా? స్టోరీ వల్లనే, నిజం చెప్పడం వల్ల. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా వాళ్ళ మూవీ చూడలేదు కదా. టీజర్లోనే నిజాలు తెలిసినాయి కాబట్టి, నిజాన్ని నిర్భయంగా చెప్పాం కాబట్టి కొందరు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడడం వల్ల డిబేట్స్, అంటే ఒక తెలుగు టీజర్కి నేషనల్ వైడ్ డిబేట్స్ జరిగింది ఫస్ట్ టైం. అమేజింగ్. సో అదే చెప్తున్నా, నిజం. ఎందుకంటే ఎంతసేపు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అనుకూలంగా ఉండడం, తగ్గి ఉండడం, ఒగ్గి ఉండడం అదే చేస్తారు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలి.